వీడు అందరికి చెప్తాడు కానీ ఈ డకాయిట్ నాయకుడికి వీడు చెప్పుకోడు. వీడు అదేంటి వీడు నెంబర్ 1 డకాయిట్ నాయకుడికి. మనమేమిటి, మన కమ్యూనిటీ ఏమిటి, ఇందాక నుంచి ఆయన బూతులు ఏమిటి? కావ్యమారం జాతకంలో ప్రజెంట్ మంచి యోగం ఉంది కాబట్టి ఇప్పుడు ఆమె అప్పర్ హ్యాండ్ అయింది. ఐపీఎల్ ఫైనల్స్ లో సన్ రైజర్స్ ఓటమి తర్వాత కావ్య మారన్ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. కెమెరాకు కనిపించకుండా వెనక్కు తిరిగి కంటతడి పెట్టింది. ఇప్పుడు ఆమె అప్పర్ హ్యాండ్ అయింది. నాలుకనా లేకపోతే ఏమంటారు రొట్టె ముక్కనా దొరికితే దౌడల నుంచి పీకాలనిపిస్తుంది. 16 బాల్లోనే హాఫ్ సెంచరీ కొడుతున్నాడు హైదరాబాద్ సన్ రైజర్స్. అతను ఆపే శక్తి ఉందా? ఈడుకుంది. ఓకే, దీనివల్ల జరిగిన డ్యామేజ్ ఏంటి అసలు? డ్యామేజ్ ఏముందా? మొత్తం బెట్టింగ్లు పెట్టారు. ఆ బెట్టింగ్లు ఎవరైతే పెట్టారో అందరూ సంకనాగిపోయారు. రెడ్డి గారి జాతకంలో అయితే పెద్ద యోగాలేం కనిపించడం లేదు. అంటే నేను అనేది ముఖ్యమంత్రి యోగం కనిపించారు. రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మన టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. రాసి పెట్టుకోండి, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్, డైరెక్ట్ సీఎం 2023 అని చెప్పేది. మచ్ లేటర్ యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. పని అయిపోయింది. అవును, మీ పని అయిపోయింది. అటు చూడు, ఒంగు. జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో కూడా సీఎం అయ్యేటువంటి యోగ్యత 100% ఉంది. వేటూరు సీతారామ శాస్త్రి మాట. అమ్మో నేను మాటండి బాబు, మాట అంటే మాట వినిపించుకోవాలి. అయ్యో. ఓకే, సెకండ్ అండి. The difference between Sakshi and any other publication is Sakshi అబద్ధాలు ఎప్పుడు చెప్పదు. ఎప్పుడే కానీ చెప్పదు. వితౌట్ వెరిఫైయింగ్ అ ఫ్యాక్ట్ వి నెవర్ పబ్లిష్ ఇట్. ఈరోజు మీరు సాక్షి పేపర్ చూస్తే ఫ్రంట్ పేజ్ లో ఒకటే ఒక నిజం ఉంది. ఏంటది? 12 కోడిగుడ్లు 72 రూపాయలు, రెస్ట్ చికెన్ 241, ఇంగ్లీష్ చికెన్ 274. అదొక్కటే నిజమా? డేటు శనివారం అనేది కూడా నిజమేలే. సాక్షి అబద్ధాలు ఎప్పుడు చెప్పదు. అసలు వార్త ఏంటి, వీడి చదివే వార్త ఏంటి, అసలు వార్తల్ని వీడు ఎలా తారుమారు చేస్తాడో చూడండి. వార్త ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్నాబొత్తుని శివకుమార్ గారు వచ్చి ఓటర్ని చెంప మీద కొట్టారు. సడన్ గా ఫ్లెక్స్ రియాక్షన్ లో ఓటర్ సుధాకర్ గారు కూడా రివర్స్ లో కొట్టారు. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్, నేను వస్తాను బాబు. వెంటనే ఎమ్మెల్యే క్యాండిడేట్ వెనకాల ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఆయన మీద పడిపోయి చాలా దారుణం కొట్టారు. అండ్ పోలీసులు వచ్చి ఆపితే ఆగింది. దీన్ని సాక్షి పేపర్ ఎలా వేసిందో తెలుసా? చెప్పు. తెనాలి ఎమ్మెల్యేపై యువకుడి దాష్టికం అని చెప్పి ఆ ఓటర్ రివర్స్ లో కొట్టడాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. ఇందుకే కదండి అంటే దొబ్బులు తినేది ప్రతిసారి సాక్షి వాళ్ళు. నేనేది ఆలోచించి మాట్లాడు, అందుకే అందరూ దొబ్బులు తింటాడు. వాళ్ళు కనీసం అందరికి తెలిసిన తర్వాత కూడా ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా రాయాలనిపించిందో మరి. ఊహించలేకపోయావా? నేనంతేరా, ఎవరి ఊహలకి అందరు. దట్ ఈస్ విశ్వాస్. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ స్టిక్కర్లు అతికించుకుంటున్నారు చాలా మంది ఫ్యాన్స్. అమ్మో చాలా విచిత్రంగా ఉంది. నంబర్ ప్లేట్ మొత్తం కవర్ చేస్తున్నారు. ఇలాంటి బైక్లు పిఠాపురంలో చాలానే కనిపిస్తున్నాయి. ఒకరిని చూసి మరొకరు ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. బాబు కాంపిటీషన్ ట్రెండ్ గా మీరు ఫాలో అయిపోతున్నారా ఏంటి? నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ఇక ఈ నవరంగ సెంటర్ దగ్గర 300 బోర్డులు అయి ఉంటాయి ఈ 2 రోజుల నుంచి. అది ప్రతి షాప్ లో ఇవే మీకు ఆంధ్రప్రదేశ్ మీద చెప్పక్కర్లేదు. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. వేరే వర్క్ లేదు, ఇక ఫోన్లో వేరే వర్క్ అనేది లేదు, మొత్తం ఇదే వర్క్. ఇప్పుడు థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను దిక్కులు చూడను, నువ్వు దిక్కులు చూడొద్దు. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. కుర్రోళ్ళందరూ కలిసి బుక్ చేసినట్టున్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.